ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. నిన్న మనం ఎక్కడ పరిచర్య స్టాప్ చేశామంటే, దేవుని ప్రణాళిక మన జీవితములో జరిగి తీరటానికి ఆయన మనకిచ్చిన సహాయకుడు ఎవరు? గట్టిగా, పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు అనే సహాయకుడు ద్వారా బలహీనతలో ఉన్న మనకు ఆయన శక్తిని, సామర్థ్యమును ప్రసాదించి దేవుని కార్యము మనలో జరిగిస్తారు, చేపిస్తారు. అప్పుడు ఈ దేవుని కార్యము దేవుడు కోరుకున్నట్లుగా ఆయన ప్రణాళిక ప్రకారం జరగాలంటే మనము ఆ దేవునితో సహకరించాలి అని నేను చెప్పాను నిన్న. ఒక మనిషి దేవునితో చేస్తున్న సహకారాన్ని బట్టి ఆ దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఎక్కువగా కానీ తక్కువ కానీ పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఒక వ్యక్తి దేవుని ఆత్మతో ఎలా సహకరిస్తారు? ఒక వ్యక్తి దేవుని ఆత్మ మనలో పని చేయటానికి మనం ఎలా అనుమతిస్తారు? మన అనుమతిని బట్టి, మనం ఇచ్చే అవకాశముని బట్టి, మనం దేవునికి ఇచ్చే ప్రాముఖ్యతని బట్టి ఒక్కొక్క వ్యక్తిలో దేవుని ఆత్మ పని చేస్తూనే ఉంది. ఈ సహకారం లేదా ఆత్మను పనిచేయటానికి అవకాశం ఇవ్వటం, ఛాన్స్ ఇవ్వటం, అది ఒక్కొక్కరి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. కొంతమంది అస్సలు దేవుని ఆత్మకి పనిచేయటానికి అవకాశమే ఇయ్యరు. కొంతమంది దేవుని ఆత్మను పనిచేయటానికి 50-50 ఛాన్స్ ఇస్తారు. సగం నీకు, సగం నాకు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని ఆత్మ పని, దేవుని ఆత్మ కార్యం మనలో జరగటానికి మ్యాక్సిమం దేవుని ఆత్మకు అవకాశం ఇస్తారు, ఛాన్స్ ఇస్తారు. ఆ దేవుని ఆత్మ నడిపింపు ప్రతి వ్యక్తిలో పనిచేస్తూ ఉంది. ఆ ఆత్మ పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన ఒక ఉదాహరణమే మీరు తీసుకోండి. యెషయా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. యెషయా ప్రవక్త గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనములో అక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ కార్యం ఎలా జరుగుతూ ఉంది అని ఒక ఉదాహరణ అక్కడ ఉంటుంది. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమవైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది మీరీ మార్గమున నడువుడు, నువ్వు ఈ మార్గమున నడువుడు అని అతని స్వరము వెనక నుండి నిన్ను హెచ్చరించును. నాకు చాలా నచ్చిన ఒక దేవుని వాక్యం ఇదే. ఒక్కొక్క మనిషిలో దేవుని కార్యరూపం దాల్చటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరచి ఉన్నాడు. మనము శారీరక కోరికల వలన కావచ్చు, లోకపు ఆసక్తుల వలన కావచ్చు, పిశాచు మనలో చేస్తున్నటువంటి కార్యాలు కావచ్చు, ఈ 3 ప్రభావాల వల్ల మనము అప్పుడప్పుడు త్రోవ తప్పిపోతాం. త్రోవ తప్పిపోకుండా మనుషులు ఎవరు ఉంటారు. అందుకే పౌలు గారు అంటున్నారు, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిరి. ఈ వాక్యం మీరు ఎన్నోసార్లు విన్నారు. అందువలన మనము త్రోవ తప్పిపోతాం. అది మానవ స్వభావం. తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఒక్క మనిషి కూడా లేరు.
అయితే ఈ మనిషి త్రోవ తప్పిపోయే పరిస్థితిలో దేవుని కార్యం మనలో జరగకుండా పోతుంది కాబట్టి దేవుడు నీలో నిక్షేపించిన దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే త్రోవ తప్పినప్పుడల్లా అమ్మా నువ్వు త్రోవ తప్పిపోయావు, నీవు నడవలసిన మార్గము ఇది కాదు, నీవు ఈ మార్గములో నడవాలి అని అతని హెచ్చరింపు స్వరము వెనక్కి నుండి నీకు వినబడును అని వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను ఈరోజు మీకు బిర్యానీ పెడతా, సరేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. బిర్యానీ కావాలా? నీ కడుపుకు కాదు, నీ ఆత్మకు బిర్యానీ పెడతా ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అక్కడ బిర్యానీ అనుకున్నారా? అమ్మా ఆ బిర్యానీ కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ బిర్యానీ అంటే ఆత్మీయ బిర్యానీ, ఆత్మీయ భోజనం, సరేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనిషి త్రోవ తప్పిపోతారు. దేవుని ప్రణాళిక నుంచి అక్కడికి ఇక్కడికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. త్రోవ తప్పినప్పుడు వెనక నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. అందుకే వాక్యం పలుకుతుంది, నీవు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ జరిగినప్పుడు కుమారా కుమార్తె నీకు మంచి దారి ఇదే, నీ దీనిలో పయనింపుము అని అతని హెచ్చరింపు స్వరము వెనక్కి నుంచి మీకు వినబడును అని వాక్యం పలుకుతుందంటే ప్రియలారా, ప్రతి మనిషిని పరిశుద్ధాత్మ స్వరము ద్వారా కరెక్ట్ మార్గములో నడిపించటానికి దేవుడు నీలో పెట్టినటువంటి ఆత్మ, అర్థమవుతుందా? ఇప్పుడు రేపు మ్రాణికొమ్మల ఆదివారం, మొదటి పూజకి ఎక్కడ మ్రాణికొమ్మలు ఆశీర్వదించి మీరు ఎక్కడికి వస్తారు? అక్కడ కదా. లైన్గా వస్తారా, గుంపుగా వస్తారా? లైన్గా వస్తారు. ఎవరైనా లైన్ తప్పిపోయి అట్టుడు పోయి ఏమంటారు? ఏయ్ నడు అంటలేదా? అవును కదమ్మా. మ్రాణికమలు పట్టుకొని లైన్లో పోవలసిన మీరు లైన్ తప్పి అట్టు పోతే వెనకాల ఏమంటారు? ఏయ్ కనపడా, బుద్ధి లేదు, నడు అంటారు. అంట లైన్ తప్పి త్రోవ తప్పి అట్టు పోతే ప్రాపంచికమైనటువంటి ఈ వరల్డ్లో మనుషులు నీకు దారి చూపిస్తారు కదమ్మా. అవును. మీరు కారులో ప్రయాణం చేస్తూ పోతున్నప్పుడు మీకు దారి తెలవకపోతే ఇప్పుడు జీపీఎస్ ఉంది, అదే పెట్టి పోవచ్చు. కొన్నిసార్లు జీపీఎస్ కూడా మోసం చేస్తుంది. అప్పుడు బండి ఆపి, అయ్యా డాన్ బోస్కో చర్చికి పోయే దారి ఎక్కడా, బిషప్ హౌస్కి పోయే దారి ఎక్కడా అని అడిగితే వాళ్ళు దారి తప్పిపోయే వాళ్ళకి దారి చూపిస్తారు కదమ్మా. అది లోక సంబంధమైనటువంటి దారి, లోక సంబంధమైనటువంటి దారి. కానీ నీవు నడవలసిన కరెక్ట్ దారి ఏంటో అని లోక సంబంధమని ఎవరికీ తెలవదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 1,000 మంది కూర్చుంటే ప్రియులారా, ఈ 1,000 మంది అర్థమవుతుందా, మీరు ఒక్కొక్కరు ఎలా నడవాలి, ఇప్పుడు నేను ఎక్కడికి నడవాలి అని మీకు తెలియదు. ఎందుకంటే నన్ను గురించి దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక నాకు నా దేవునికి తప్ప ఎవరికి తెలియదు. సో బెన్ని ఫాదర్ నడవలసిన కరెక్ట్ దారి ఏంటి మీకు తెలియదు. అది నాకు నా దేవునికి తప్ప నా దారి కరెక్ట్ ఏంటో వేరే ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మేరీ ప్రకాష్ కూర్చుంటుంది. ఇప్పుడు మేరీ ప్రకాష్ నడవలసిన మార్గం ఏంటి అని మీకు తెలుసా? మీకు తెలియదు. నో బడీ విల్ నో. మేరీ ప్రకాషి నడవలసినటువంటి, ఈ అక్క నడవలసినటువంటి మార్గం బిడ్డలారా, ఈ ప్యారిష్లో 1,000 మంది ఉన్నా నో బడీ ఎవరికి తెలియదు. ఆ అక్కకి దేవునికి తప్ప వేరే ఎవరికి తెలియదు. కొన్నిసార్లు అక్కకి కూడా తెలియదు, అక్కకి కూడా తెలియదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? నేను కథ పెద్దగా చెప్పకుండా ఇది జరిగిన సంఘటన. ఓకే, సౌల్
అని ఇజ్రాయేలు మొదటి రాజు దేవునికి వ్యతిరేకంగా అవిధేయత వలన పాపం కట్టుకున్నారు. అప్పుడు దేవుడు సౌలుని నిరాకరించారు కదా. అవును, దేవుడు సౌలుని నిరాకరించినప్పుడు సౌలు ప్లేసులో దావీదుని రాజుగా అభిషేకించాలని నిర్ణయం తీసుకున్నాడా? అవును. దేవుడు సామువేలుతో ఏం చెప్పాడు? నీవు తైలపు కొమ్మ పుచ్చుకొని ఎక్కడికి వెళ్ళాలి? జెస్సే అంటే ఎవరు? జెస్సీ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియములారా, నేను ఎందుకు ఈ సంఘటన తీసుకున్నానంటే ఇది మీకు తెలవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అసలు మీకు కూడా తెలవదు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపమై ఉండే మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. చాలా శ్రద్ధతో ఈ మాట వినాలి, ఓకేనా? శ్రద్ధతో వినాలి. మనం కథ వినటం లేదు, లోతుగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. మీ ఒక్కొక్కరిని గురించిన దేవుని ప్రణాళిక తెలుసుకోవటానికి. తీసుకోండి, మొదటి సామువేలు గ్రంథము 16వ అధ్యాయం. ఓకే, మొదటి సామువేలు గ్రంథము 16వ అధ్యాయంలో సామువేల్ సౌలు స్థానములో ఇజ్రాయేలుకి రాజుగా దావీదుని అభిషేకించటానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే సామువేలు కూడా తెలవదు ఎవరిని అభిషేకించాలో. అర్థమవుతుందా? సామువేలుకి తెలియదు ఎవరిని అభిషేకించాలి. ఓకే, దావీదు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. దావీదుని కనిపించిన తల్లికి తండ్రికి కూడా తెలియదు వాళ్ళ చిన్న కుమారుడు ఇజ్రాయేల్కి రాజుగా అభిషేకించబడపోతున్నాడని తెలియదు. అన్నదమ్ముళ్ళు 7 ఉంటే ఆ 7 ఒక్కరికి కూడా తెలియదు. సామువేలుకు కూడా తెలియదు. దావీదు అనేటువంటి ఒక చిన్న బాలుడిని ఇజ్రాయేల్కి రాజుగా అభిషేకించాలని నిర్ణయించిన వాడు దేవుడు ఒక్కడే. ఆ దేవునికి తప్ప దావీదుకి తెలవదు, అభిషేకించబోయే సామువేలుకు తెలవదు, కనిపించిన తల్లిదండ్రులకు తెలవదు, 7 అన్నదమ్ముళ్ళు ఈ ప్రపంచంలో ఎవరికి తెలవదు ఏం జరగబోతుందో. కంప్లీట్ సస్పెన్సే. అర్థమవుతుందా? మీరు ఒకవేళ ఈ కథ విని ఉండవచ్చు కానీ మీకు తెలవదు. శ్రద్ధతో మీరు ఎప్పుడు కూడా చదవలేదేమో. అందువలన ఇప్పుడు ఈ మాట వినండి. దేవుని కార్యము ఒక్కొక్క వ్యక్తిలో ఇలా ఉంది. అందుకే శ్రద్ధతో దేవుని మార్గములో నడిస్తేనే తప్ప దేవుని కార్యాలు జరగవు. ఓకే, మీలో బైబిల్ లేని వాళ్ళు ఎక్కువ మంది. అందువల్ల శ్రద్ధతో వినండి. ఓకే, మొదటి సామువేలు గ్రంథము 16వ అధ్యాయం వినండమ్మా. యావే సమూవేలుతో, నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు. కొమ్మును తైలముతో నింపుకొని పైనమై పొమ్ము. బెత్లెహేము వాసి అయిన ఈషాయి కడకు నిన్నంపెదను. అతని కుమారుల్లో ఒకరిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పాను. చూడండి, సౌలుని నేను నిరాకరించాను. ఇక ఆయన ఇజ్రాయేలులో రాజుగా ఉండటానికి వీలులేదు. ఆయన స్థలములో ఈషాయి కుమారులలో ఒక్కరిని. ఈషాయికి ఎంతమంది పిల్లలు? ఈషాయికి 7 పిల్లలు ఉంటే ప్రియులారా, అందులో ఒక్కరిని నేను ఎన్నుకున్నాను అని దేవుడు చెప్పాడు. కానీ అందులో ఎవరో అని అస్సలు సామువేలుకు తెలియదు. సామువేలుకి దేవుడు చెప్పింది ఒకటే, నీవు తైలపు కొమ్మ పుచ్చుకొని ఈషాయి ఇంటికి వెళ్ళు. అర్థమవుతుందా? ఎస్, చదవమా.
సమూవేలు, నేను పూజాలను ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయును అనెను. యావే, నీవొక ఆవు పెయ్యను తోలుకొని పొమ్ము, ఆ ఊరి వారితో యావేకు బలి అర్పించుటకై వచ్చి తినని నుడువుము. ఈశాయిని కూడా బలి అర్పణమునకు ఆహ్వానింపుము, పిమ్మట నీవేమి చేయవలెనో అచ్చట వివరించెదను. చూడండి, నీవు ఏం చెయ్యాలో అని అక్కడ నీ చెప్తా. అర్థమవుతుందా? సామువేలుకు తెలియదు, ఎవరిని అభిషేకించాలో తెలియదు. నువ్వు వెళ్ళు, నే చెప్తా ఎప్పుడు ఏం చెయ్యాలో. ఒకటే చెప్పాడు, తైలపు కొమ్మ పుచ్చుకుని నువ్వు బయలుదేరు. సామువేల్ తైలపు కొమ్మ పుచ్చుకుని బయలుదేరాడు, అంతే. నా అక్కడ ఏం జరుగుతుందో చూడండి బిడ్డలారా. చదువుతామా? 6 నుంచి చదవండమ్మా. 6 నుంచి. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూవేలు ఎలియాబును చూచి, ప్రభు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడు కదా అనుకొనెను. కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమయకుము, నేనతన్ని నిరాకరించి తిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. దేవుడు నరుడు చూస్తున్న చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపమును మాత్రమే చూచును. ఒక మనిషిని వెలుప రూపం మాత్రమే నరుడు చూస్తాడు. కానీ దేవుడు హృదయమును అవలోకించును. ఒక్క మనిషి హృదయాన్ని అవలంబించే దేవుడే. ఇంకా ముందుకు. అంతటా ఈశాయి అభినాదామును సమూవేలు ముందట నిలిపెను. కానీ అతడు యావే ఇతన్ని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈశాయి మరలా షమ్మాను సమూవేలు చెంత నిలిపెను. కానీ సమూవేలు యావే ఇతన్ని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈ రీతిగా ఈశాయి తన 7 కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను. 7 కుమారుల్ని తండ్రి స్వయంవరం లాగా నిలబెట్టారు లైన్లో. సామువేలు వచ్చి ఇదడు కాదు, ఇదడు కాదు, వీడు కాదు, 7 అయిపోయారు. సామువేలుకి తెలియదు ఎవరిని అభిషేకించాలో. ఇంకా ముందుకు వినండి. కానీ అతడు యావే వారిని ఎన్నుకోలేదని చెప్పాను. సమూవేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఈశాయిని అడిగాను. చూడు, నీ కుమారులు ఈ 7 వేరెవరైనా ఉన్నారా అని సామువేల్ ఈశాయిని అడిగాడు. అతడు, కడగొట్టువాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనెను. బయట ఎక్కడో ఆయన గొర్రెలని మేపుతున్నాడు అని చెప్పారు తండ్రి. సమూవేలు, ఎవరినైనా పంపి కుర్రవాణ్ణి పిలిపింపుము, అతడు వచ్చే వరకు నేను భోజనమునకు కూర్చొండను అని పలికెను. ఆయన వచ్చే వరకు నేను తినను, ఏం త్రాగను. సామువేలు కూర్చున్నాడు. అప్పుడు ఈశాయి ఎవరో ఒకరిని పంపించి చిన్నవాడిని పిలిచాడు. ముందుకు. ఈశాయి చిన్న కొడుకును పిలనంపెను. అతని వడలు బంగారం వలె నుండెను, కళ్ళు మిలమిల మెరియుచుండెను, ఆకృతి సుందరముగా నుండెను. అప్పుడు యావే, నేను కోరుకొనిన వాడు ఇతడే, ఇతన్ని అభిషేకింపుము అనెను. చాలు ప్రియులారా, సామువేలుకి ఎప్పుడు తెలుసు వీడే కరెక్ట్ మనిషి అని? ఆ క్షణం వచ్చే వరకు అనకి తెలియదు. అర్థమవుతుందా? ఈ 7 మీ పిల్లలు, వేరే ఎవరైనా ఉన్నారా అని అడిగితే కడపట్టివాడు ఇంకొకరు ఉన్నాడు అని చెప్పాడు. అతన్ని పిలిపించుకొని నిలబెట్టినప్పుడు లోపల నుంచి దేవుని స్వరం, ఇతనిని అభిషేకించు. ఒకే పలుకుతుంది. సామువేల్ అప్పుడు లేచి ఆంతరికమైన దేవుని స్వరం విని సామువేల్ దావీదు తలపై తైలపు కొమ్మ పుచ్చుకొచ్చాడు. కానీ ఎవరి మీద పోయాలో తెలియదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో ఇతన్ని అభిషేకించమన్నాడు. సామువేల్ లేచి ఆ తైలము ఆ చిన్నవాడము తల మీద పోసి సౌలు ప్లేసులో దావీదుని అభిషేకించాడు. ఈ కథ మీరు చాలాసార్లు విని ఉండవచ్చు. మీ శ్రద్ధ నేను ఎక్కడ ఆకర్షిస్తూ ఉన్నానంటే బిడ్డలారా, తండ్రి అయిన ఈశాయికి తెలియదు ఆయన కుమారులలో చిన్నవాడిని దావీదుని దేవుడు ఎంపిక చేసుకున్నాడని తండ్రికి అస్సలు తెలియదు. మరి తండ్రి ఎలా నడిపిస్తాడు చిన్న కుమారుని? తండ్రిని అడిగితే ఆయనకే ఐడియా లేదు. నంబర్ 1. నంబర్ 2, 7 అన్నలు ఉన్నారు.
ఆ 7 అన్నలలో ఒక్కడికి కూడా తెలవదు నా తమ్ముడిని దేవుడు ఇజ్రాయెల్కి రాజుగా ఎంపిక చేసుకున్నాడు, అభిషేకించబోతున్నాడని ఈ 7 అన్నలలో ఒక్కడు కూడా తెలవదు. నంబర్ 3, సామువేల్ దేవుని ప్రవక్త కదా, అవును కదా. ఇజ్రాయేలీలో న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి అయినటువంటి ఇజ్రాయేల్ మొదటి ప్రవక్త అయినటువంటి సామువేల్ దేవుని అభిషిక్తుడే. సామువేల్కు కూడా తెలవదు. ఈషాయి కుమారులలో టోటల్ 8 మంది ఉంటే ఆ 8 మందిలో ఎవరిని అభిషేకించాలో అని సామువేల్ కూడా తెలవదు. దేవుడు ఒకటే చెప్పాడు, తైలము కొమ్మ పుచ్చుకుని నీ వెళ్ళు, ఏం చెయ్యాలో నేను అప్పుడు చెప్తా అన్నాడు. ఈ సంఘటన మొత్తం మీరు చదివినప్పుడు గమనించండి, దావీదు వచ్చి సామువేల్ ముందు నిలబడినప్పుడే దేవుని ఆత్మ సామువేల్తో మాట్లాడాడు లోపల నుంచి, ఇతడినే దేవుడు ఎన్నుకున్నాడు, నీవు ఇతన్ని అభిషేకించు. సామువేల్ లేచి పుచ్చుకున్న తైల కొమ్మను దావీదు మీద పోసి అతన్ని అభిషేకించాడు. ప్రియబిడ్డలారా, నేను ఎందుకు ఈ సంఘటన తీసుకున్నానంటే మీరు శ్రద్ధతో ఈ రాత్రి ఈ మాట వినాలి. అదేంటంటే, మీ తండ్రికి తెలవదు నిన్ను గురించి దేవుని ప్రణాళిక ఏమిటో, మీ తల్లికి తెలవదు నిన్ను గురించిన దేవుని ప్రణాళిక ఏంటో, నీ భర్తకి తెలవదు, భార్యకి తెలవదు, నీ పిల్లలకి తెలవదు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఈ ప్రపంచంలో ఒక్క మనిషికి తెలవదమ్మా నిన్ను దేవుడు ఏం చేయబోతున్నారు. నిన్ను దేవుడు ఏ మార్గములో నడిపిస్తారో అని ప్రపంచంలో ఒక్క మనిషికి తెలవదు. మనిషికి తెలిసేది ప్రాపంచికమైన ఈ లోకములో నీవు తప్పుడు మార్గంలో పోతున్నారా, కరెక్ట్ మార్గంలో పోతున్నారా అని మాత్రమే తెలుసు. కానీ దేవుడు నిన్ను గురించి ఏర్పరిచిన ప్రణాళిక తెలియాలంటే అది కేవలం దేవునికి తప్ప ఏ ఒక్క మనిషికి తెలవదు. కొన్నిసార్లు సామువేలు ప్రవక్తలాగా నీ కూడా ఏం తెలవదు, ఎటు పోతున్నామో తెలవదు, గ్రుడ్డి వాళ్ళలాగా పోతున్నా. ఇలా నేను చెప్పాను కదా నిన్న, వి అంటే గ్రుడ్డివాడిలాగా విజయవాడ ఏమో అనుకున్నా, పోయాం, ఏం కాలేదు. సామువేలులాగా గ్రుడ్డివాడిలాగా వెళ్ళాం విశాఖపట్నం, ఏం కాలేదు. ఇంకా ఈ వి ఎక్కడో దేవా తెలవదు. పోయి 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 లాస్ట్ బిషప్ గారు చూపించే స్థలం కనుక్కొని నాకు నచ్చింది. అప్పుడు అడిగా, ఈ పోస్టల్ అడ్రస్ ఏంటి అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నాడు, ఇదే విజయరాయ్, ఇదే విజయరాయ్ అని వాళ్ళు చెప్పినంత వరకు 4 సంవత్సరాలు నాకు తెలవదు ఈ వి అంటే ఏంటో. ఇది విజయరాయ్ అని చెప్పగానే లోపల ఒక షాక్, మై గాడ్ దిస్ ఈస్ విజయరాయ్. 4 సంవత్సరాల క్రితం వి చూపిస్తే ఇదే నా వి అని అర్థమైంది. ఈ రాత్రి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో తన మెల్లని స్వరం వినిపించి నీవు ఏ మార్గంలో నడవాలో ఏ మార్గంలో నడవకూడదో అని కరెక్ట్గా మీకు తెలియచేస్తూ ఉంది ఎవ్రీడే, ప్రతిరోజు. ఆ త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపున కానీ జరిగినప్పుడు కుమారా కుమార్తె నీకు త్రోవ ఇది, నీ దీనిలో పయనింపమని ఆయన హెచ్చరింపు స్వరం నీకు వెనక్కి నుంచి వినబడును అంటే ఇదే ఈ ఆంతరిక స్వరం. ఆ స్వరం వినగలిగితే నువ్వు కరెక్ట్గా నడుస్తావు. ఆ స్వరం వినకపోతే గ్రుడ్డెడ్డు చేనులు పడినట్లు అక్కడ తిరుగుతూ ఉండదు. అర్థమవుతుందా? గ్రుడ్డెద్దు చేనులో పడిపోయినట్లు అక్కడ తిరుగుతూ ఉండదు. ఎందుకంటే దారి ఏంటో తెలవదు. మనలో చాలామంది ఇలా చేస్తారు. ఎక్కడ పడ్డానో అక్కడ తిరుగుతూ ఉన్నాం.
ఈ ఆత్మస్వరం వింటే కరెక్ట్గా వెళ్తారు. ఒకవేళ పొరపాటు అయినా కూడా ప్రభు చెప్తాడు, ఇది కాదు, ఇక్కడికి రా, ఇది కాదు కరెక్ట్, ఇక్కడికి రా అంటారు. అలా నడిపిస్తారు. అందువలన బిడ్డలారా, మీరు ఎంతగా దేవుని ఆత్మను నీలో పనిచేయటానికి అవకాశం ఇస్తారో అంతగా ఎక్కువగా పెద్దగా నీకు ఈ స్వరం వినిపిస్తుంది. మీరు ఎంతగా దేవుని ఆత్మకు పనిచేయటానికి అవకాశం ఇవ్వకుండా ఉంటున్నారో అంతగా ఈ స్వరము పెద్దగా ఏమీ వినపడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమిళ్ళరా, నేను ఒక సెమినరీ గురు విద్యార్థిగా చదువుతూ ఉన్నప్పుడు మమ్మల్ని 10 రోజులు విపాసన మెడిటేషన్ చేయటానికి ఇగత్పురికి పంపించారు. ఇగత్పురి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక మెడిటేషన్ సెంటర్. ఆ మెడిటేషన్ పేరు విపాసన. అలా 10 రోజులు ఈ విపాసన మెడిటేషన్ నేర్చుకోవటానికి ఇగత్పురికి వెళ్ళి అక్కడ కూర్చున్నా. అక్కడ పెద్ద తిండి ఏం పెట్టరు, తిండి ఏమీ పెట్టరు. ఖాళీ కడుపుతో ఆకలితో కూర్చోవాలి. నేను తిట్టుకున్నా, బాబోయ్ ఎందుకు వచ్చాము ఇక్కడికని. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఒక్క బనానా, ఒక చిన్న కప్పు పాలు, అంతే. అది తింటే మనకెక్కడ పోతుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమిళ్ళరా, ఈ 10 days విపాసన మెడిటేషన్ చేసినప్పుడు నాకు అర్థమైంది, మీ పల్స్ ఉంది కదా, పల్స్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పల్స్ బీపీ పట్టుకుంటారు. ఆ పల్స్ ఇక్కడ మాత్రం కాదు, ఈ తల నుంచి కాలు వరకు శరీరం అంతా కూడా, గుండె ఒక్కసారి కొట్టుకుంటే అది శరీరం అంతా కూడా టక్కా 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 కొడుతున్నట్లు నీ పల్స్ నీకే తెలుస్తుంది. వామో, ఇప్పుడు మీకు పల్స్ ఉందని చూడాలని ఏం చేయాలి? ఎవరో పని చేయి ఆ నరం పట్టుకోవాలి. ఆ నరం పట్టుకుంటే నీకు తెలుస్తుంది నీ పల్స్ ఉందా పల్స్ లేదా అని. ప్రియులారా, విపాసన మెడిటేషన్ 10 రోజులు చేసినప్పుడు నా పల్స్, నేను ఏ నరం పట్టుకోకుండా నేను ఇలా మెడిటేషన్లో కూర్చుంటే నా పల్స్ రేట్ నాకే తెలుస్తుంది. గుండె ఒక్కసారి కొట్టుకుంటే ఆ ఒక్కసారి ఇలా గుండె కొట్టినప్పుడు ఆ రక్తం తల నుంచి అది కాళ్ళ వరకు నరాల్లో ప్రవహిస్తున్నటువంటి ప్రతి పల్స్ ఏది లేకుండా ప్రశాంతంగా 10 రోజులు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది. అప్పటి వరకు పల్స్ రేటు తెలవాలంటే డాక్టర్ కావాలి, నర్సులు కావాలి, మెషిన్ కావాలి. అర్థమవుతుందా? అలాగే 10 days మంచి ఏకాగ్రతలో కూర్చున్నా. ఒక్కొక్కరికి మెడిటేషన్ చేయటానికి ఒక చిన్న గుహ ఉంది. అక్కడ ఏమీ లేవు, చూడటానికి ఏది లేదు, ఎక్కడ చూసినా గోడ, ఇంకా డిస్ట్రాక్షన్స్ ఏది లేదు, మొబైల్ లేదు, ఏ మనిషి లేదు, గోడ మాత్రం, వేరే ఏం కనపడదు. ఇంకా ఏం చూడాలి? గోడ మీద ఇలా 1 or 2 days చూసి కూర్చొని ఇంకా మెల్లగా శ్రద్ధని మెడిటేషన్ మీద పెట్టుకున్నా. 10 days తర్వాత మంచిగా నా పల్స్ రేట్ నేను కనుక్కున్నాను. ఎంత ఇదంటే ఆ మెడిటేషన్ ఒకసారి కూర్చుంటే మళ్ళీ లేచి బయటకు రాబోట్టి అవదు, అంత బాగుంది. నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, నా పల్స్ రేటు ఈ ఇగత్పురి వెళ్ళినప్పుడా తెలుసా? అంతకుముందు పల్స్ లేదా? చెప్పండి అమ్మా. నాకు పల్స్ వచ్చింది అప్పుడేనా? హలో, నాకు పల్స్ వచ్చింది అక్కడేనా? నాకు పుట్టినప్పటి నుంచి పల్స్ ఉంది కదా, పుట్టినప్పటి నుంచి పల్స్ ఉంది కదా. పల్స్ ఉంది కానీ పుట్టినప్పటి నుంచి పల్స్ ఉంది నాకు తెలియదు. అది నడుస్తూ ఉంది, 24 గంటలు గుంట కొట్టుకుంటూ ఉంటుంది, పల్స్ రేట్ పోతానే ఉంటుంది, నాకేం తెలియదు. ఎప్పుడైతే ఇది కనుక్కోవటానికి 10 days మెడిటేషన్లో కూర్చున్నానో అప్పుడు అర్థమైంది, వావ్, ఇది ఎంత బాగుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ప్రియబిడ్డారా, 24 గంటలు మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, తింటూ ప్రయాణం చేస్తూ మన పనిలో ఉంటాం. ఆత్మ మాట్లాడుతానే ఉంది, నీకు సరైన మార్గం చూపిస్తానే ఉంది. కానీ అది వినటానికి నీకు మనస్సు, శ్రద్ధ, కాన్సన్ట్రేషన్
అది ఉంటేనే దేవుని ఆత్మస్వరం వినిపిస్తుంది. ఏలియా ప్రవక్త ఎడారిలో 40 రాత్రి 40 పగళ్ళు ప్రయాణం చేసుకుంటూ దేవదూత ఇచ్చినటువంటి గ్లాసు నీళ్లతో ఒక్క రొట్టె తిని ప్రయాణం చేశాడు. ఆయన చేరుకున్నాడు హోరేబు కొండ మీద. అక్కడ ఒక గుహలో ఏలియా ఉన్నాడు. దేనికి వెళ్ళాడు? అక్కడ దేవుని స్వరం వినటానికి వెళ్ళాడు. అక్కడ అగ్ని వచ్చింది, భూకంపం వచ్చింది. స్వరం వినిపించిందా? ఏం వినపట్ల. ఆ రాళ్ళంతా దద్దిరలైపోతూనే ఉన్నాయి. పెనుగాలి వచ్చింది, ఏం వినపట్ల. చివరికి ఒక మెల్లని స్వరం, ఏలియా నువ్వక్కడ ఏం చేస్తున్నావు? పెనుగాలిలో దేవుని స్వరం వినపట్ల, అగ్నిలో దేవుని స్వరం వినపట్ల, భూకంపములో దేవుని స్వరం వినపట్లేదు. ప్రియులారా, గోళలో, అరుపులలో, బూతులో, తిట్టుకోటాల్లో, ఈ లోక సంబంధమైన వ్యాపారాలలో దేవుని స్వరము వినపడదు. ఇవన్నీ తర్వాత ఒక మెల్లని స్వరం, ఒక చల్ల గాలికి, ఏలియా నువ్వెక్కడ ఏం చేస్తున్నావు? ఆ స్వరము ఏలియా విన్నాడు. మళ్ళీ ఏలియాని దేవుడు ఏ ఆహాబు రాజుని, ఏ జెజబెల్ రాణిని భయపడి పారిపోయాడో అక్కడికి మళ్ళీ పంపించాడు. తిరిగి వెళ్ళు, నిన్ను గురించి నేను ఏర్పరచున్న కార్యములు పూర్తి కాలేదు, నాట్ కంప్లీటెడ్, పూర్తి కాలేదు. మళ్ళీ వెళ్ళాడు. ప్రియులారా, నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను గురించి దేవుడు ఏర్పరచిన కార్యము నీకు కూడా తెలవదు, మీ ఇంట్లో ఎవ్వరికీ తెలవదు. ఎవరికి తెలవదు. కానీ ఈ దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది కాబట్టి ఆ మెల్లని స్వరం వినటానికి నీకు టైం ఉంటే, దేవునితో గడిపే టైం ఉంటే, గోడలో గొడవలో ఇలా కాదు దేవుడు మాట్లాడేది. అప్పుడు ఒక మెల్లని స్వరం వినిపిస్తుంది, కుమారా, కుమార్తె, నీవు నడవలసిన మార్గం ఇది కాదు, ఇది. నువ్వు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపునకు కానీ జరిగినప్పుడు నీ త్రోవ ఇది, దీనిలో పయనింపము అని అతని హెచ్చరింపు స్వరము నాకు వినప్పుడనంటే, దేవుడు ప్రతి మనిషిని నడిపించు మార్గం ఇదే. అది ఫాదర్ కానీ, బిషప్ కానీ, సిస్టర్స్ కానీ, కుటుంబములో, ఫ్యామిలీ లైఫ్లో ఉన్న ఏ ఒక్క మనిషిని కానీ బట్టారా, దేవుడు నడిపించే మార్గము ఇదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చంద్రపైకి లేపి చెప్తామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన బిడ్డలారా, నీవు దేవుని ఆత్మను నీలో పనిచేయటానికి ఎంత అవకాశం ఇస్తారో, ఎంతగా ఛాన్స్ ఇస్తారో, అంతగా నీలో ఆ ఆత్మ పనిచేస్తుంది. నీవు అవకాశం ఇవ్వకపోతే దేవుని పరిశుద్ధ ఆత్మ నిన్ను బలవంతంగా చేసే ఆత్మ కాదు, నిన్ను బలవంతంగా చేసే ఆత్మ కాదు. నీవు అనుమతిస్తే, అవకాశం ఇస్తే దేవుడు తన కార్యము చేస్తాడు. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
పూజలో పాల్గొందాం. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పవిత్రాత్మ శక్తి మనకు మన యొక్క పాదముల దగ్గర, మన యొక్క మోకాల దగ్గర, మన యొక్క నడుము దగ్గర, చివరికి జ్ఞానస్థానం ద్వారా మనం నిండుగా పవిత్రాత్మను పొంది ఉన్నాము. ఆ పవిత్రాత్మ మనందరినీ కూడా నడిపించాలని ఈ యొక్క పరిశుద్ధ పూజబల్లో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ బెన్నీ గారిని, వారి యొక్క టీమును ఎల్లప్పుడూ ఆ పవిత్రాత్మ నడిపించాలని, మరి ప్రతి గురువును ఇక్కడ గుమ్మికుడిన ప్రతి వ్యక్తిని కూడా ఆ పవిత్రాత్మ నడిపించమని ఈ యొక్క పరిశుద్ధ పూజబల్లో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మనము చేసినటువంటి తప్పిదాలను గుర్తు చేసుకుని వాటి కొరకు మనస్తాపపడదాము. పరితపించు హృదయములను ఓదార్పబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితగుడి ప్రక్కన కూర్చొనున్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఓ సర్వేశ్వర, మీ యొక్క సృష్టిలో మమ్మల్ని అందరినీ కూడా జీవవంతులుగా చేసి ఈ సాయంకాల సమయమున, యొక్క పరిశుద్ధ సమయమున మీ యొక్క ఆరాధనలో పాల్గొని మీ యొక్క జ్ఞానస్నాన వరాలను, పవిత్రాత్మలను పొందే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. ఆ పవిత్రాత్మ వరను ఏ విధంగా పొందాలి, ఏ విధంగా కాపాడుకోవాలి అనే వాక్యము ద్వారా మాకు మీరు తెలియపరిచినందుకు మీకు వందనాలు. ఆ పవిత్రాత్మను, ఆ ఫలాలను పొంది ఎల్లప్పుడూ మీ యొక్క ప్రేమ మార్గంలో, విశ్వాస మార్గంలో జీవించే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనము వరకు. ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, ఆ జనులతో యావే ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను నా ప్రజలను తాము చల్లాచెదరైన జాతుల నుండి తిరుగ రప్పింతును. వారిని ఏకము చేసి వారి గడ్డకు తోడ్కొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరల 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చీలిపోరు. వారు మరల రోతగొల్పు విగ్రహముల ద్వారా కానీ పాప కార్యముల ద్వారా కానీ మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి, ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్క రాజు వారిని ఏలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున
వారు వసింతురు. అది వారి పితరులు వసించిన గడ్డ. వారును వారి సంతతియు తరతరముల దాకా అచ్చటనే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనము చేసుకొందును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభుడనైన నేను ఇశ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయూ మళ్ళీ జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనము నుండి 57వ వచనము వరకు. ఆ కాలములో మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి. అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరచి, మనము ఏమి చేయుదము? ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన దేవాలయమును మన జాతిని రెంటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కానీ వారిలో ఒకడు, ఈ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా మీకు ఏమియూ తెలియదు. జాతి అంతయు నాశనముగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అనెను. ఈ మాట అతడు తానుగా కాక ఈ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవశించెను.
కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లా చెదురైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను. వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుండి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను. ఆయన అచట నుండి ఆ నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమ్ము తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వెదకుచుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు, పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన వారు తమకు తెలపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి. ఇది ప్రభుక్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల అభిదైన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తివంతుడైన తండ్రి అయిన దేవ, మానవుని చేత తయారు జరిపినటువంటి ఈ గోధుమ అప్పమును ద్రాక్షరసమును మీకు కానుక సమర్పిస్తూ ఉన్నాము. ప్రార్థన ఫలితముగా మీ కుమారుని యొక్క శరీర రక్తలుగా మారుతున్నాయని మా యొక్క విశ్వాసం. ఈరోజు ఈ యొక్క ప్రార్థన కొరికలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఈ పీఠం దగ్గర అర్పిస్తూ ఉన్నాము. వారి యొక్క మనసులో ఉన్న ప్రతి కోరికను మన్నించి వారికి దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడినాడి
నీవు మమ్ము కనికరతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదుముగాక. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు ఊటేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృపావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునై భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృపావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యేయ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణులుగా చేయుము. ఉత్థానమగున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత డాన్బోస్కో గారితోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు మీ కుమారుడు యేసుక్రీస్తుతో కలిసి మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించి యేసు ప్రభు యొక్క దివ్య విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. నీ విందులోన నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణేగాదా. నీ విందులోన నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాదా. భయభీతి అమర బహుభక్తి మరలా చనుదెంతు స్వామి నిను స్వీకరింప. భయభీతి అమర బహుభక్తి మరల చనుదెంతు స్వామి నిను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా,
అంజలులు గైకొను మా దేవా. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి అయిన దేవ, పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుడా, దైవ కుమారుడా, ఓ యేసునాథ, ఈరోజు ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క త్రిత్వైక సర్వేశ్వరుడు ఫాదర్ బెన్ని గారి యొక్క టీమును మరియు సౌండ్ సిస్టమ్ను మీరే ఆధీనంలో ఉంచుకున్నందుకు మీకే స్తుతి స్తోత్రములు. దయగల తండ్రి, ఎల్లప్పుడూ మీ యొక్క చిత్తము జరగాలనే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కొన్నిసార్లు ఆ సైతాను సోదరులో మేము పడిపోయి కొన్నిసార్లు మీకు దూరమై ఉండవచ్చు. మమ్మల్ని క్షమించండి. ఎల్లప్పుడూ మీ యొక్క పవిత్ర ఆత్మతో నింపబడి మీ యొక్క ప్రేమలో విశ్వాస మార్గంలో జీవించే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని మన ఆద్యుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని, ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో